ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మార్గశిర మాసం ప్రారంభము మరియు ముగింపు తేదీలు, మార్గశిర మాసం విశిష్టత, మార్గశిర లక్ష్మీ గురువారాలు ఎప్పుడు ఎన్ని వచ్చాయి, తేదీలు, తిథులు, నక్షత్రాలు, వ్రత కథ గురించి తెలుసుకుందాము. మార్గశీర్షం అంటే మార్గాలలో కల్లా శ్రేష్టమైనది. మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణులను తులసితో ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మహాలక్ష్మిని గురువారం నాడు మార్గశిర మాసంలో పూజిస్తే ఆరోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఈ నెలలో మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి గురువారం నాడు పూజలు చేయడం మంచిది. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా ప్రత్యేకమైనవి. కొన్ని నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఐశ్వర్యం, ఆనందం కలుగుతాయి. మార్గశిర మాసం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా వివరించాడు. మార్గశిర మాసంలో చేసే యాగాలకు, పూజలకు, అభిషేకాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రత్యేకించి శ్రీకృష్ణుడు స్వీకరిస్తాడని తెలిపినట్టు కొన్ని పురాణాల్లో చెప్పడం జరిగింది. మార్గశిర మాసం విశిష్టత గురించి తెలుసుకుందాము. లక్ష్మీ పూజ చేసిన, ఉపవాస దీక్షలు చేసిన సకల శుభాలు కలుగుతాయి. మాసాన మార్గశీర్షహం శ్రీకృష్ణుడు చెప్పారు. మార్గశీర్షం అంటే మార్గాలలో కల్లా శ్రేష్టమైనది. మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణులను తులసితో ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మహాలక్ష్మిని గురువారం నాడు మార్గశిర మాసంలో పూజిస్తే ఆరోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఈ నెలలో మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి గురువారం నాడు పూజలు చేయడం మంచిది. విష్ణు సహస్రనామము, భగవద్గీత పారాయణం చేస్తే మార్గశిర మాసంలో మంచి ఫలితాలు ఉంటాయి. మార్గశిర గురువారం నాడు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేసి దేవుడు మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. మార్గశిర గురువారం నాడు తలకు నూనె రాసుకోకూడదు. షాంపుతో తల స్నానం చేయడం కూడా మంచిది కాదు. పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకొని బియ్యం పిండితో ముగ్గు వేసి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత పూజని మొదలు పెట్టుకోవాలి. 2025 సంవత్సరంలో మార్గశిర మాసము 21వ తేదీ నవంబర్ 2025 శుక్రవారం మార్గశిర పాడ్యమి తిథితో ప్రారంభమై 20వ తేదీ డిసెంబర్ 2025 శనివారం మార్గశిర బహుళ అమావాస్య తిథితో మార్గశిర మాసం ముగుస్తుంది. మార్గశిర లక్ష్మీ పూజ తేదీలు, తిథులు, నక్షత్రాల గురించి తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో 4 లక్ష్మీ గురువారాలు వచ్చాయి. మొదటి మార్గశిర లక్ష్మీ గురువారం 27వ తేదీ నవంబర్ 2025 రోజున వచ్చింది. ఈరోజు తిథి సప్తమి రాత్రి 7:08 వరకు, తదుపరి అష్టమి. ఈరోజు నక్షత్రం ధనిష్ట రాత్రి 10:27 వరకు, తదుపరి శతభిషం. రెండవ మార్గశిర లక్ష్మీ గురువారం 4వ తేదీ డిసెంబర్ 2025 రోజున వచ్చింది. ఈరోజు తిథి చతుర్దశి ఉదయం 7:42 వరకు, తదుపరి పూర్ణిమ తెల్లవారుజామున 5:21 వరకు, తదుపరి పాడ్యమి. ఈరోజు నక్షత్రం కృత్తిక మధ్యాహ్నము 3:13 వరకు, తదుపరి రోహిణి. మూడవ మార్గశిర లక్ష్మీ గురువారం 11వ తేదీ డిసెంబర్ 2025 రోజున వచ్చింది. ఈరోజు తిథి బహుళ సప్తమి సాయంత్రం 6:44 వరకు, తదుపరి అష్టమి. ఈరోజు నక్షత్రం మక ఉదయం 8:31 వరకు, తదుపరి పుబ్బ. నాలుగవ మార్గశిర లక్ష్మీ గురువారం 18వ తేదీ డిసెంబర్ 2025 రోజున వచ్చింది. ఈరోజు తిథి బహుళ చతుర్దశి తెల్లవారుజామున 4:26 వరకు, తదుపరి అమావాస్య. ఈరోజు నక్షత్రం అనురాధ రాత్రి 8:19 వరకు, తదుపరి జ్యేష్ఠ. మార్గశిర గురువారం పూజా విధానం గురించి తెలుసుకుందాము.
ముందుగా వినాయకుడు పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుతూ లక్ష్మీదేవిని ఆరాధించాలి. వ్రత కథను కూడా చదువుకోవాలి. నైవేద్యంగా మొదటి గురువారం పులగము, రెండవ గురువారం అట్లు తిమ్మనము, మూడవ గురువారం అప్పాలు పరమాన్నము, నాలుగవ గురువారం చిత్రాన్నము గారెలు. ఒకవేళ ఐదవ గురువారం వస్తే ఐదవ గురువారము పూర్ణము బూరెలు నైవేద్యంగా పెట్టాలి. మార్గశిర మాస వ్రత కథ గురించి తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి ప్రతిమ చేసి ఆరాధిస్తూ ఉండేది. బాలిక సవతి తల్లి ప్రతిరోజు తన బిడ్డను ఆడిస్తూ ఉండమని చెప్పేది. చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. బాలిక ప్రతిరోజు ఆమె ఇచ్చిన బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యంగా పెట్టేది. ఆమె పెళ్లి తర్వాత లక్ష్మీదేవి బొమ్మను కూడా ఆమెతో తీసుకువెళ్ళింది. అప్పటి నుంచి నిత్య దరిద్రం దాపరించింది పుట్టింటి వారికి. ఆమె తన తమ్ముణ్ణి రప్పించి ఒక వెదురుకర్రను తొలిపించి అందులో బంగారు నాణ్యాలు పోసి ఇచ్చింది. మార్గమధ్యంలో అతడు కాలకృత్యంలో తీర్చుకోవడానికి ఒక చోట ఆగి చేతికర్రను ఒక చోట ఉంచగా దాన్ని ఒక బాటసారి తీసుకుపోయాను. చేతికర్ర లేకపోవడం చూసి నిరాశగా తమ్ముడు తన ఇంటికి వెళ్ళిపోయాను. కొన్నాళ్ళ తర్వాత పుట్టింటి వారి పరిస్థితిలో మార్పు లేదని గ్రహించి అక్క మళ్ళీ తమ్ముణ్ణి రప్పించి ఒక చెప్పుల జతలో బంగారు నాణ్యాలు పోసి దాని వస్త్రంతో మూట కట్టి నాన్నగారికి ఇమ్మని చెప్పింది. దారిలో దప్పిక తీర్చుకొనుటకు ఒక కొలను దగ్గర ఆగి మూటను గట్టుపై పెట్టి నీళ్లు తాగుతుండగా మూటని ఎవరో దొంగిలించారు. మళ్ళీ తమ్ముణ్ణి రప్పించి ఒక గుమ్మడికాయని తొలిపించి అందులో రత్నాలు పోసి ఇచ్చింది. ఈసారి గుమ్మడికాయను ఒక బీద బ్రాహ్మణుడు తీసుకువెళ్ళాడు. తన దురదృష్టానికి తానే నిందించుకుంటూ నిరాశతో ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత తల్లి మార్గశిర మాసంలో కూతురి ఇంటికి వెళ్ళింది. ఆమె సవతి తల్లితో, అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం కనుక నోము నోచుకుందాం, నీవు ఎటువంటి ఆహారం తీసుకోకు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి తన మనవలు మనమరాలకు చద్దన్నాలు పెడుతూ అనుకోకుండా ఒక ముద్ద తినేసింది. చేసేది ఏమీ లేక రెండవ లక్ష్మీ గురువారం చేసుకుందామని చెప్పింది. రెండవ లక్ష్మీవారం తల్లి పిల్లలకు తలంటుటూ గిన్నె అడుగున మిగిలిన నూనె ఊడ్చి రాసేసుకుంది. ఇక మూడవ వారం నోచుకుందామని సందాయించింది. మూడవ వారం తల్లి పొరపాట్లు చేయకుండా ఉండాలని ఆమెను ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు మూతలాగా పెట్టింది. అటువైపు వచ్చిన పిల్లలు అరటి పండ్లు కొబ్బరి ముక్కలు తినగా మిగిలిన తొక్కలు ముక్కలు గోతిలో పడేశారు. ఆకలితో ఉన్న తల్లి వాటిని తినేసింది. నాలుగవ లక్ష్మీవారం తల్లి కొంగును తన కొంగుకి ముడివేసుకొని తనతో తిప్పుకుంటూ ఇంటి పనులు పూర్తి చేసి పూజకు కూర్చుంది. విచిత్రంగా లక్ష్మీదేవి వెనుకకు తిరిగిపోయింది. ఇది చూసిన కూతురు ఆశ్చర్యపోయింది. చేసిన తప్పు ఏంటని అమ్మవారిని కూతురు అడిగింది. నీ సవతి తల్లి ఒక మార్గశిర లక్ష్మీవారం నాడు నీ శరీరంపై పేడ నీళ్లు చల్లి చీపురు కట్టతో కొడుతూ నానా తిట్లు తిట్టింది. అందుకే నీ తల్లి పూజను నేను స్వీకరించలేను అని చెప్పింది. దీనికి పరిష్కారం చెప్పమని కూతురు అడగగా, నీ తల్లిని నీకు ఆమె చేసినట్లే చేస్తే శాంతిస్తానని చెప్పింది. అమ్మవారు చెప్పినట్లు దండించను. పుష్యమాసంలో మొదటి గురువారం తల్లి కూతురు అమ్మవారిని పూజించారు. అప్పుడు అమ్మవారు కరుణించి ఇద్దరినీ కూడా ఐశ్వర్యవంతులు చేశారు. ఈ కథను చదివి అక్షంతలను శిరస్సు పైన వేసుకోవాలి.